తీసుకొస్తున్నటువంటి మా కార్తీ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరూ చెప్పేశారు. ఎవర్రా మీరంతా ఇంత ప్రేమిస్తున్నారే. థ్యాంక్ యూ అండి. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి నమస్కారం. ఎవర్రా మీరంతా. లవ్ యూ బాయ్. థ్యాంక్ యూ. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి, ఇక్కడ వచ్చిన మా డైరెక్టర్స్ అందరికీ, ఐ నో హౌ స్పెషల్ దిస్ ఇస్. ఆల్ ఆఫ్ యూ హవ్ కమ్ హియర్ ఫర్ అస్. I can't say how grateful I am and how touched I am for all of you to be here with us. I know I've met I think most of you have met individually. We had conversations. I have to say 2 words at least. Because Shiva, I think we were supposed to do a film. It didn't happen, but it came out beautifully. So I'm so happy. I've seen Nimirchiki Gani. I've seen your films. I've spoken to you. Maniratham Garu's fans gabatti. I've seen that effect in all your films. The way you handle actors, music, beautiful. Devakata Garu, Prasthanam cannot be forgotten. And in Maya Sabha trailer kuda nenu chusanu. It was fabulous. And thank you for coming, Andi. Sailesho, Vere Doctor, Adripoyano, a dialogue choosy. You're multi-talented man. You keep surprising me every time. And I think one day Hitlo and Paniche Sami, he was so clear what he wanted. He exactly explained. Anta detail. 2 minutes వస్తున్న క్యారెక్టర్కి అంత బ్యాక్గ్రౌండ్ రాశాడు. అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ ద వే హీ ఎగ్జిక్యూటెడ్ ఎవ్రీథింగ్. అండ్ ప్రతిరోజు ఐఎమ్ సేయింగ్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ అండ్ ల్యాండ్ హియర్ అడుగుతుంది, సార్ హిట్ 4 ఎప్పుడు అంటున్నారు. సో ఐ థింక్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ ఫిల్మ్. బాబీ, ఐ హర్డ్ సో మచ్ ఫ్రమ్ వంశీ అబౌట్ యూ. ఐ నో హౌ స్పెషల్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బీ హియర్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ సపోర్ట్ us. సో గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. తమ్ముడు సందీప్, ఐ థింక్ you flatter me so much, I start blushing, man. Don't do this. Thank you. I know how much you love cinema. మన ఇద్దరికి సినిమా అంటే పిచ్చి, అందరికీ సినిమా అంటే పిచ్చి. మనం ప్రతిసారి మనం కలవడప్పుడు we always talk about films. We keep discussing so much about films. సో సినిమా ఎంత ప్రేమిస్తున్నామో సినిమా మళ్ళీ మనం ప్రేమిస్తుంది. సో I know it will keep taking us higher. So all the best to you. And నేను ముందాక చెప్పినట్టు, I think whatever you want, మన దానికోసం వెతికితే అది మన లోపల వస్తుంది. సో ఐఎమ్ షూర్ ద గ్రేట్ ఫిల్మ్స్ విల్ కమ్ టు యూ. అండ్ ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ యూ పుట్ ఇన్ టు ఈచ్ ఫిల్మ్. సో ఆల్ ది బెస్ట్ టు యూ. లవ్ యూ. అమ్మాయి గురించి మాట్లాడు కదా, బేమమ్మ గురించి మాట్లాడారు కదా. బేమమ్మ షూటింగ్ వచ్చింది. ఫస్ట్ డే నాకు చెప్పింది, నాకు, సార్ ఐ విల్ కీప్ లుకింగ్ అట్ యూ, డోంట్ మిస్టేక్ మీ అని చెప్పింది. సో ప్రతిరోజు నేను సెట్ లోపలికి వస్తే ఎవరైనా మన చాలా లోపల చూస్తే మనకు ఫీలింగ్ వస్తుంది కదా, ఎవరో నన్ను చూస్తున్నారు అంటూ చూస్తే మనం చూస్తుంటారు. సో ప్రతిరోజు ఎవరో నన్ను చూస్తున్నారంటే నాకు డౌటే లేదు, అది అమ్మాయి ఎక్కడ కూర్చుందో నన్ను చూస్తూనే ఉంటుంది. అండ్ షీ సేయింగ్ హౌ బిగ్ అ ఫ్యాన్ ఐ యామ్ అండ్ ఐ స్టార్ట్ బ్లషింగ్. ఈ సందీప్ లా I keep blushing every time she makes me do that. I don't know why she does that to me. But I have to say, first day I was so surprised. Amma ochindi, she put her legs across and sat and said, what can I do for you? Ani character lone untundi pratisari. Throughout the set she is in character. Aa character ki anta homework chesi, the way she came and carried herself. Aa character nenu script la chadivetappudu I couldn't imagine that character. Because ayina rase vidham anta easy kadu to understand. But she did her homework. She came, she sat there and she performed so well. I was so impressed. Oka seasoned actor laga aa character ni carry chesindi. I was so impressed. All the best, Kriti. You have great things to do. She's a fabulous dancer. So dance song appudu matram nenu cheppanu, నువ్వు నన్ను ఫ్యాన్ కదా, సో ఇప్పుడు మీటర్ 2లో డాన్స్ అవ్వు, 4, 5 వద్దు, అది ఇంట్లో పెట్టి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ నాకు చాలని చెప్పాను. సార్ నాకు కొంచెం కోఆపరేట్ చేసింది, అందువల్ల ఈ సాంగ్ బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ నా వెంకీ, ద మోమెంట్ హీ కేమ్స్ హీ క్రాక్స్ ఎ జోక్. నాకు చిన్నప్పటి నుంచి మార్క్ రావడం కష్టం అని చెప్పాడు. ఐ డోంట్ నో హౌ హీ కెన్ కమ్ అప్ విత్ సచ్ లైన్స్. I have listened to his one script and it was just fabulous. I laughed so much. Soon I think we'll work out something, man. I know you also keep saying I'm a fanboy, so I'm waiting for your script. And Vivek, we just met recently. I'm looking forward to the next meeting with you. He's also a great writer. I'm so happy. All talented people in here for me. I feel so thankful. I don't know how I can express how grateful I feel for all of you to be here. Thank you, Andy. And
రాహుల్ బ్రో, ఐ థింక్ ప్రతి సినిమా చూసాక ఆవిడ నుంచి నాకు ఒక మెసేజ్ వస్తుంది ఎప్పుడు. ఐ థింక్ 1 పేజ్ మెసేజ్. ఆ మెసేజ్ ఏంటంటే, నా హస్బెండ్ నీకు పంపించని చెప్పారు. ఐ మీన్ షీ సే మై హస్బెండ్ వాంట్స్ టు ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు యూ అండ్ షీ ఫార్వర్డ్స్ ద మెసేజ్ ఫ్రమ్ రాహుల్. సో ఆల్వేస్ గెట్ ఇట్ త్రూ హర్. షీ ఈజ్ మై కొరియర్ సర్వీస్. షీ సెండ్స్ ఇట్ అండ్ always there is so much love in whatever you have to do, that purity and that love and like Satyam Sundaram character lage Rahul kuda I think like Sundaram laga character nanu anukuntunna. Every time I speak to him, that's the feeling I get. So he is very special. Shashi garu, మీ గురించి ఇంత మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం ఐమ్ మీటింగ్ యూ. ఐఎమ్ షూర్ మీరు చెప్పినట్టు ఈ సినిమా కూడా మీరు ప్రెడిక్షన్ లాగే ఈ సినిమా కూడా బాగా ఆడాలి, పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ సినిమాకి వస్తాం. రై అన్నగారు వస్తారు. ఇది వస్తానన్నా. ఓకే 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 బాబు, నేను వస్తాను. ఇప్పుడు లేదు, తర్వాత మాట్లాడిన తర్వాత. సో ఈ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ అభిమానం అండి. మీకు నా మీద ఉన్న అభిమానం, నాకు నా హీరోస్ మీద ఉన్న అభిమానం. ఒక అభిమానం అనేది ఆ లవ్ నుంచి దాటితే అది భక్తి అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని తీసుకుంటూ ఈ డైరెక్టర్ ఒక సినిమా తీశాడు. ఆయన అంబిషన్ ఏంటంటే, కీర్తి చెప్పినట్టు ఒక 70s 80sలో ఉండే మన మాస్ కమర్షియల్ సినిమాని రీయాస్ట్ చేసి ఒక ట్రిబ్యూట్ లాగా చేయాలన్నది ఆయన ప్లాన్. దానికి ఒక హీరో కావాలి. ఆ హీరో కొంచెం సూపర్ హీరోగా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేశాడు. సూపర్ హీరోస్ అంటే ఎందుకు ఎప్పుడు సూపర్ మ్యాన్ బ్యాట్ లాగా ఉండాలి? మన కల్చర్లోనే ఎన్నో మంది సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్ళు స్క్రీన్లో ఏం చేస్తే మనం ఒప్పుకుంటాం. వీల్ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ ఆన్ స్క్రీన్. అలా మనకుండే 2 వ్యక్తులు ఉన్నారు, ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి దే చేంజ్డ్ సినిమా, దే చేంజ్డ్ పాలిటిక్స్, దే చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్. అండ్ వాట్ ఎవర్ దే డిడ్ వీ అక్సెప్టెడ్ అండ్ దే వర్ సచ్ సూపర్ పవర్స్. దే వర్ ఆల్మోస్ట్ లైక్ డెమిగాడ్ ఫర్ అస్. ఏ పని చేసినా అది ఎయిదర్ ఇట్ హ్యాస్ టు బి ఎంటర్టైనింగ్, లేకపోతే అది యూస్ఫుల్గా ఉండాలి. 2 లేదంటే అది వేస్ట్. బట్ 2 ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్. సో దే బోత్ ఆర్ సో స్పెషల్ టు అస్. సో అలాంటి సూపర్ హీరోస్ మన కల్చర్లో నుంచి వచ్చే మామూలు వ్యక్తిగా నుంచి దే బికేమ్ సో బిగ్. వాళ్ళు మనకు సూపర్ హీరోస్. అలాంటి సూపర్ హీరోస్ మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఇమాజినేషన్. సో అంతపాటు ఈ సినిమా తీసుకొచ్చారు. ఆయన ఫస్ట్ సినిమాని చూసాను. ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. అన్ని డైరెక్టర్స్కి నా డైరెక్టర్ గురించి తెలుస్తుంది. సో ఆఫ్టర్ 8 years ఈస్ డూయింగ్ ఎ సినిమా అండ్ ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ అనేది మామూలు విషయం కాదు. సో హీ మేడ్ ఇట్ టోటలీ వ్యాకీ వే. నా యూనిఫామ్ మీరు చూస్తే కనిపిస్తుందా? సో ఎవ్రీ టైమ్ ఐ డూ అ పోలీస్ యూనిఫామ్ ఐ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ద కలర్ అనుకుంటున్నాను, బికాస్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో హీ ప్లాన్స్ ద ఎంటైర్ సినిమా ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్. అది ఏమో హైదరాబాదో చెన్నైయో కాదు, ఒక ఇమాజినరీ వరల్డ్. ఒక బ్యాట్మ్యాన్లో వస్తున్న గౌతమ్ లాగా ఒక ఇమాజినరీ వరల్డ్లో జరుగుతుంది ఆ స్టోరీ. అండ్ ద వే హీస్ రిటర్న్ ఈచ్ క్యారెక్టర్ కానీ అండ్ ద వే హీస్ బ్రాట్ ఇన్ అన్నగారు ఈ సినిమాలో, ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఫార్ మీ టు ప్లే ఇట్ ఈస్ జస్ట్ అ బ్లెస్సింగ్ టు పోర్ట్రే సచ్ గ్రేట్ మెన్, అండ్ ఐ రియలీ హ్యాడ్ అ టఫ్ టైమ్. బట్ ఇలాంటి టఫ్ సినిమాలు, ఇలాంటి ఛాలెంజెస్ మనం బ్రేక్ చేస్తేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలం. సో ఐ టుక్ దట్ ఛాలెంజ్ అండ్ ఐ హావ్ డన్ మై బెస్ట్. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ సంతోష్ నారాయణ మ్యూజిక్ కానీ, మిగతా క్యారెక్టర్ సత్యరాజ్ గారు, రాజ్ కిరణ్ గారు, నిలగిల్ రవి గారు, ప్రతి యాక్టర్స్ దే గివెన్ దేర్ బెస్ట్ ఫర్ ద సినిమా. అండ్ ఇలాంటి సినిమా తీయడం మళ్ళీ కష్టం అండి. నాకు కూడా ఒక సినిమాలో ఒక కొత్త విషయం లేదంటే మీ ముందు తీసుకురావడం కొంచెం భయం. సో అలాగే ఎలా సత్యం సుందరం సినిమాలు ఇంత ఆదరిస్తారో, ఐ నో హౌ మచ్ ప్రెస్ అండ్ మీడియా అండ్ పీపుల్ సెలబ్రేటెడ్ సత్యం సుందరం ఇక్కడ వచ్చినప్పుడు. అండ్ పీపుల్ కీప్ టెలింగ్ అంత సినిమా ఎంత స్పెషల్ అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్. మళ్ళీ ఇదొక డిఫరెంట్ సినిమా అని చెప్పవచ్చు. మళ్ళీ ఐ థింక్ ఐఎమ్ లక్కీ టు గెట్ డిఫరెంట్ ఐడియాస్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ దిస్ ఫ్రైడే సినిమా రాబోతుంది. ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్ లైక్ ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్. అండ్ సంతోష్ నారాయణ గారు మ్యూజిక్ ఇదేమో ఒక జాన్ విలియమ్స్ కానీ ఒక హ్యాన్స్ జిమ్మర్ లాగా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ. అండ్ స్టూడియో గ్రీన్కి మళ్ళీ ఒక స్పెషల్ సినిమా. I think he's bringing out this film after a lot of hardship, so I'm really wishing him a big success. Bunny Vasu Chada, I think they both are very close friends, so thank you Bunny Vasu garu for coming here and being with us. And I can't say how grateful I am for all of you to be here. I'm so special. Thank you for all of you to come and support this film. I think
ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చేటప్పుడు వీ డోంట్ నో ఎనీవన్, బట్ స్టిల్ వీ వర్ సో వెల్కమ్డ్. బట్ నాకు ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది, యూనో సచ్ అ బిగ్ ఫ్యామిలీ ఐ హ్యావ్. సో ఐ థింక్ అన్నయ్య తరపు నుంచి నా తరపు నుంచి ఐ కాంట్ సే హౌ థ్యాంక్ఫుల్ వీఆర్ సో బ్లెస్డ్ అండి. ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ మనకు కావాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సింగం బాగున్నారు, ఇక్కడే షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. సో ఖచ్చితంగా మీ లవ్ గురించి మీ అడిగినట్టు నేను చెప్తానండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే వస్తుంది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు. శ్రేయాస్ మీడియాకి, మంజుషాకి థ్యాంక్ యూ. Thank you. ఎవ్రీ టైమ్ వీ కమ్ హియర్ అండ్ ఇంత వార్మ్ వెల్కమ్ కానీ ఇంత ప్రేమిస్తున్నారు. ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ. We always love you, Karthi garu, and keep rocking. December 12th.